కానీ బాగుంటుంది. రెండు మొక్కలు కొట్టవచ్చు కదా అంతలోకి. డిటిసి గారి ఆదేశాల మేరకు ఈరోజు అగనంపూడి టోల్గేట్ దగ్గర గాజువాక ఆర్టీ ఆఫీస్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నదండి. ముఖ్యంగా ఈ పండగ సంక్రాంతి పండగ సీజన్లో బస్సెస్ ఏవైతే వస్తాయో అధిక వసూలు ఛార్జీలు చేస్తున్న కానీ లేకపోతే మర్చెండైజ్ గూడ్స్ క్యారీ చేస్తున్న వాళ్ళ మీద కానీ తనిఖీలు నిర్వహించి వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఇప్పటివరకు 10 వెహికల్స్కి వరకు కూడా కేసులు రాయడం జరిగింది. అలాగే ఇదే రకమైన కేసులు మిగతా జిల్లాలో కూడా ఇప్పుడు కొన్ని వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఈరోజు కూడా తక్కిన జిల్లాలో కూడా తనిఖీలు చేసి ఫైన్స్ వేయడం మేము అబ్జర్వ్ చేసామండి. ఈ యొక్క తనిఖీలు ఇంకొక వారం రోజుల పాటు ఇలాగ పండగ అయ్యే వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆదేశాల మేరకు ఈరోజు అగనంపూడి టోల్గేట్ దగ్గర వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పండగ సీజన్లో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఏవైతే వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారో అలాగే గూడ్స్ క్యారీ చేసినటువంటి వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 10 వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇదే రకమైనటువంటి కేసులు మన అనకాపల్లిలో కూడా ఒక టీం కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేసినప్పుడు అనకాపల్లి వాళ్ళు కూడా కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ రకమైన తనిఖీలు ఈ పండగ అయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా జరుగుతాయి. విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అగనంపూడి టోల్గేట్ దగ్గర మేము చెకింగ్ నిర్వహిస్తున్నాము. గాజువాక టీం అందరం కూడా ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సెస్ అన్నీ కూడా ఈ ప్యాసింజర్స్ని ఇక్కడిని హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నవి మన వైజాగ్ మీదుగా వెళ్తాయి. అది విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వైజాగ్ వరకు వెళ్తాయి. కాబట్టి ఈ ప్యాసింజర్స్ అనేవి ఎక్స్ట్రా ఫేర్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా మర్చెండైజ్డ్ గూడ్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా అవి చెకింగ్ చేస్తున్నాము. ఒకవేళ ఎక్స్ట్రా ఫేర్స్ అవి ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఏమైనా సీజర్స్ ఉంటే సీజర్స్ పెడుతున్నాము. ప్రస్తుతానికైతే మా టీం ఇక్కడి నుంచి ఒక 10 కేసులు రాసాము.
అలాగే వైజాగ్లో కూడా చెకింగ్ అవుతుంది, అనకాపల్లిలో కూడా చెకింగ్ అవుతుంది. ఇట్లానే ఈ మెర్చండైజ్ గూడ్స్ అవి ప్లస్ ఎగ్జాబిటెంట్ ఫేర్స్ ఏమైనా ఉంటే అవి కేసులు వస్తున్నాయి. జరుగుతాయి మేడం. ఈ వారం అంతా కూడా ఇలా జరుగుతాయి. పండగ అయినంత వరకు కంపల్సరీ చెకింగ్ ఉంటుందండి.